హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో కొబ్బరితో చేసే నేతి బొబ్బట్లు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి వారం నుండి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వాడి నేను స్టఫింగ్ లాగా చేసి తయారు చేస్తున్నాను. చాలా హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గోధుమ పిండి వాడి చూపిస్తున్నాను. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉగాది స్పెషల్ రెసిపీ. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మనం తీసుకోవడానికి ముందుగా మనం కొంచెం జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి ఈ పిండి అనేది బాగా ఉంటుందన్నమాట. ఇలా బాగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే 4-5 టేబుల్ స్పూన్ల మరిగించుకున్న నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఈ పొడి పదార్థాలు బాగా కలిపేసి ఇలా గట్టిగా మనం ప్రెస్ చేస్తే ఇలా ఉండలాగా అవ్వాలన్నమాట. అలా అయితే మీకు చక్కగా నెయ్యి అది సరిపోయినట్టు అర్థం. సరిపోకపోతే మరి కాస్త వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఉండలాగా అవ్వకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకొని మనం కలుపుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పెట్టుకొని కొంచెం వేసుకుంటూ పిండిని పూరీల పిండి కంటే కొంచెం పలచగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం 5-6 నిమిషాలు ఖచ్చితంగా ఇలా మ్యాష్ చేయాలన్నమాట. నీడింగ్ అంటారు. ఇలా బాగా మ్యాష్ చేసేసి దానిపైన నూనె కానీ నెయ్యి కానీ వేసి ఇలా వెడల్పుగా చేసేసి మూత పెట్టి 1 గంట పాటు ఖచ్చితంగా మనం నానబెట్టుకోవాలి. గంట నానబెట్టిన తర్వాత ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. అది నానే లోపుగా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తురిమిన బెల్లాన్ని 1/2 కప్పు నీళ్లు పోసి మనం బెల్లం మరిగించుకోవాలి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఏమైనా నలకలవి ఉంటాయి కదా బెల్లంలో, అందుకని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని మనం తీసుకుంటున్న కడాయిని కూడా ఒకసారి కడిగేసి మళ్ళీ బెల్లం పాకం వేసేసి 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే లేత తీగ పాకం వస్తుంది. లేత తీగ పాకం రావాలి అంటే మరీ స్ట్రింగ్ నిలబడాల్సిన అవసరం లేదనమాట. చూసారు కదా, ఈ విధంగా అంటూ ఉంటే వేళ్ల మధ్య మనకి తీగలాగా కనపడాలి. ఇప్పుడు అందులో మనం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. దీని బదులుగా పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. పచ్చి కొబ్బరిని తురుముకొని లేదా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక నేను ఎండు కొబ్బరి ఎందుకు వాడానంటే ఇవి నిల్వ ఉండడానికి యూజ్ అవుతుంది. అలాగే మనం ఈజీగా మార్కెట్లో కొనుక్కొచ్చుకొని చేసేసుకోవచ్చు. ఇక నేను 1.5 కప్పుల ఎండు కొబ్బరి వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది చాలా తొందరగా తయారైపోతుందండి. అందులో మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని మధ్యలో వేసుకోవచ్చు. నెయ్యి అనేది మీ ఇష్టం అండి, ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా, మనకి ఉండలాగా ఫామ్ అవుతుంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఇది ఎక్కువ డ్రైగా అయిపోతే మాత్రం స్టఫింగ్ చేయలేమండి. అందుకని మనం కొంచెం ఉండలాగా దగ్గరగా అయినప్పుడు మనం తీసేసి చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టేస్తే తొందరగా చల్లారిపోతుంది. అలాగే మూత పెట్టుకోవాలి. ఈ లోపుగా మనం ఉండ చుట్టి చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఉండలు కూడా చుట్టుకోవచ్చు. ఇప్పుడు దాని మీద మూత పెట్టేయాలి డ్రై అయిపోకుండా. ఆ తర్వాత మనం గంట సేపు నానబెట్టిన పిండిని మరొక 2-3 నిమిషాలు బాగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు మనం దాని మీద కావాలనుకుంటే మరి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా తగినంత సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండల సైజ్ కంటే స్టఫింగ్ ఉండలు అనేవి కొంచెం పెద్దగా ఉండాలి. స్టఫింగ్లో నేను మరి కాస్త నెయ్యి వేసి ఇలా బాగా కలుపుతున్నాను అనమాట. చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి. మనం తీసుకున్న గోధుమ పిండి బౌల్ కంటే స్టఫింగ్ కోకోనట్ మిశ్రమం అనేది కొంచెం పెద్దగా ఉండాలన్నమాట. అందుకని అది స్టఫింగ్ అనేది కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి. ఆ తర్వాత బటర్ పేపర్కి నెయ్యి రాసేసి దాని మీద మనం ఈ ముందుగా తీసుకున్న గోధుమ పిండి బాల్ పెట్టేసి స్టఫింగ్ పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇది అందరికీ తెలిసిన పద్ధతే అండి. నేను ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను, వీడియోని చివరి వరకు చూడండి. ఇలా బాగా ప్రెస్ చేసి చేత్తో కూడా మనం చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా ఉండాలనుకుంటే మరొక బటర్ పేపర్ మీద నెయ్యి రాసేసి దాని పైన పెట్టేసి చేత్తో స్ప్రెడ్ చేయొచ్చు. లేదంటే మీరు చపాతీ కర్రతో కూడా స్ప్రెడ్ చేయొచ్చు. మీరు మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ వీడియోలో చూపించిన కొంచెం వాటి మందంలో మీరు చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆయిల్ పేపర్ మీద చేయొచ్చు, అలాగే అరటాకు మీద కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం తవా పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత మనం తీసుకున్న ఈ బటర్ పేపర్ని తిరిగేసి వేసి ఇలా తీసారంటే చక్కగా మన చేయి కాలకుండా, ఇలా వేసేటప్పుడు అరటాకుతో కూడా చేయి కాలకుండా చక్కగా ఈజీగా వేసేయచ్చండి. అవి కూడా లేకపోతే ఒక నూనె కాగితం తీసుకుంటాం కదా, అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇది వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి చక్కగా కాలుతుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా తిప్పుతూ చక్కగా మనం కాల్చుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వస్తుంది. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇంకొక పద్ధతి కూడా చూపిస్తానండి. మామూలుగా చపాతీ కర్ర ఉంటుంది కదా, దానికి మనం నెయ్యి కానీ నూనె కానీ రాసేయాలి. అలాగే మనం
ఇందాక తీసుకున్న గోధుమ పిండి ఉండలో మనం స్టఫింగ్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో కూడా స్ప్రెడ్ చేయొచ్చు, కావాలంటే మీరు చపాతీ కర్రతో కూడా చక్కగా వెడల్పుగా స్ప్రెడ్ చేయొచ్చు. అయితే తీయడం కష్టం కదా, ఎలా తీస్తారండి అని అడుగుతారు కదా. సో దానికి ఇది టిప్ అనమాట. మనం తీసుకున్న చపాతీ కర్రీకి నూనె రాసేసి ఈ విధంగా మొత్తం రౌండ్గా చుట్టాలి. అప్పుడు పెనం మీద వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పెనం మీద వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఒకవైపు పట్టుకొని తీసారంటే ఈజీగా మనం పెనం మీద రోల్ అయిపోతుంది. ఈ పద్ధతి కూడా మీరు ట్రై చేయండి. ఎలాంటి కాగితాలు అలాగే నూనె పేపర్లు వాడాల్సిన అవసరం ఉండదు. నార్మల్ చపాతీ కర్ర, చపాతీ పీట అందరికీ ఉంటాయి కదా, దాంతో అనమాట. ఇలా వేసేసి రెండు వైపులా చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడు మనకి ఎంతో రుచికరమైన కొబ్బరి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. వీటిని 8 బాక్స్లో పెట్టుకుంటే చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ ట్రెడిషనల్ రెసిపీ మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.